ధాని ప్రాంతంలోని మందడం శివారు తాళాయపాలెం శ్రీ శైవ క్షేత్రం 23వ వార్షికోత్సవం సందర్భంగా మహాముత్యంగ యాగం చేస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 2028 సంవత్సరంలో కృష్ణా పుష్కరాలు సందర్భంగా ఏర్పాట్లపై ధర్మో రక్షిత ట్రస్ట్ ద్వారా నూతన కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మేరకు నూతన కమిటీ సభ్యుల పేర్లతో లిఖించిన శిలాఫలకంను ఆవిష్కరించారు. అనంతరం వివరాలను శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి సిటీ న్యూస్కు వివరించారు. సాక్షాత్ భూకైలాసంగా మంత్ర యంత్రతంత్ర క్షేత్రాలతో బాసిల్లుతూ 23వ వార్షికోత్సవ మహోత్సవాల్ని అత్యంత వైభవేతంగా జరుపుకుంటున్నాం. త్రియాణిక దీక్షగా బ్రహ్మశ్రీ సాయిగోపాల్ గారి యొక్క ఆధ్వర్యంలో మహామృత్యుంజయ యాగాన్ని చేసుకుంటూ ఈ రోజున పూర్ణావతి అనంతరము కోటిలింగేశ్వర స్వామికి కలశాభిషేకాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అలాగే అమ్మవారి యొక్క పంచదేవాలయాల్లో కూడా అభిషేకార్చనలు, ప్రత్యేక నివేదనల కార్యక్రమం. దీనిలో భాగంగా ఈ రోజున మన ధర్మో రక్షిత ట్రస్ట్ భవనం ఈ కమిటీ నూతనంగా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున ఆ శిలాఫలకాన్ని కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ శిలాఫలకాన్ని ఆవిష్కరణ కార్యక్రమం కూడా మరి కమిటీ అధ్యక్షుడు శ్రీ ఇల్లూరి శ్రీనివాసరావు గారు, ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి మేడ నరసింహరావు గారు, మరియు కోశాధికారిగా ఉన్నటువంటి కిషోర్ గారు, మరియు ఇక సుమారుగా 30 మంది ఉన్న పెద్దలు అందరూ ఇచ్చేశారు. పేరు పేరున వారందరికీ కూడా శుభాభినందనలు తెలియపరుస్తూ ఈ చక్కటి కార్యక్రమానికి తెలుగు అధ్యాపకులైనటువంటి తపస్వి గారు కూడా దంప సమేతంగా ఇచ్చేయడం చాలా ఆనందదాయకం. ఈ ధర్మో రక్షిత ట్రస్ట్ ఏర్పడి అనేక ధార్మిక ధర్మ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగుతుంది. ఇది మరింతగా సేవల్ని అందించాలనే దృక్పథంతో ఈ రోజున ఒక చక్కటి కమిటీని పెద్దలతో ఏర్పాటు జరిగింది. వీళ్ళందరూ కూడా సామాజిక పరంగా, సంఘపరంగా, ఆధ్యాత్మికపరంగా, దేవాలయపరంగా, సంస్కారపరంగా అనేక సేవలు అందిస్తున్న వారు. వారందరినీ కూడా మరి ఇక్కడ ఏరికోరి కూర్చి ఒక చక్కటి క్షేత్రానికి, ఒక చక్కటి ట్రస్ట్కి సభ్యులుగా వారందరూ ఉండటం ఎంతో శుభాభినందనలు. రాబోయే 2028 కృష్ణా పుష్కర మహోత్సవాలు మన అమరావతి రాజధానిలో మరి అత్యంత పెద్ద క్షేత్రంగా, విశాలమైన కిలోమీటర్ ఘాటున్న క్షేత్రము మన శైవ క్షేత్రము. ఈ క్షేత్రంలో అమరావతి మహాకుంభ్ అనే పేరుతో ఈసారి పుష్కర కార్యక్రమాలని ఏర్పాటు చేస్తున్నాం. మరి ఇటువంటి కార్యక్రమాల గురించి ఈ రోజున సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ ధర్మో రక్షిత ట్రస్ట్కి కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఉన్నటువంటి కోర్నాల హరివెంకట సతీష్ గారు, వారు కూడా ఇప్పుడే ఇచ్చేశారు. వారికి కూడా శుభాభినందనలు తెలియపరుస్తున్నాం. 2016లో జరిగినప్పుడు 13 లక్షల మంది ఈ క్షేత్ర దర్శనానికి వచ్చారని ప్రభుత్వం అంచనా. మా అంచనా 15 లక్షల మంది వచ్చి ఉంటారనుకున్నాం, కానీ 13 లక్షల ప్రభుత్వం అంచనా అయింది. ఈసారి 25 లక్షల మంది వచ్చే అవకాశం ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక చారిత్రాత్మకమైన వైభవంతో రేపు కృష్ణా